అమెరికాలోని వలసదారులపై ట్రంప్ ప్రభుత్వ వైఖరి ఓ కుటుంబాన్ని ముక్కలు చేసింది. తల్లిని వెనిజులాకు, తండ్రిని సాల్వడార్ జైలుకు పంపిన ప్రభుత్వం వారి 2 ఏళ్ల పసిబిడ్డను అమెరికాలోని సంరక్షణ పేరిట వారి నుంచి దూరం చేసింది. తల్లిదండ్రులు లేక ఆ చిన్నారి, తమకు చిన్నారి దూరమై వాళ్లు నరకం అనుభవిస్తున్నారు. 2 ఏళ్ల చిన్నారిని మానవతా దృక్పథంతో తల్లితో కలపాలని కుటుంబం డిమాండ్ చేస్తోంది. వెనిజులాలో ఆర్థిక, రాజకీయ సంక్షోభాల కారణంగా దేశం వీడిన ఎస్పినోజా బెర్నాల్ పెరోలో ఒకటయ్యారు. బెర్నాల్ ఫాస్ట్ ఫుడ్ స్టాండ్లో, అలాగే ఎస్పినోజా బార్బర్ దుకాణంలో పనిచేశారు. అక్కడే పెళ్లి చేసుకున్నారు. 2023 ఫిబ్రవరి 8న లిమాలో వీరికి మైకలిస్ ఆంటోనెల్లా ఎస్పినోజా పుట్టింది. పాపకు ఏడాది ఉండగా అమెరికాకు వచ్చారు. బిడ్డతో సహా ఈక్వెడార్, అలాగే కొలంబియా, దక్షిణ అమెరికాలోని భయంకరమైన డేరియన్ అడవి గుండా 2024 మేలో అమెరికా చేరారు. ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టాక వారికి కష్టకాలం మొదలైంది. ఎస్పినోజా దంపతుల్ని అమెరికా అధికారులు నిర్బంధించారు. అతన్ని మార్చి 30న వెనిజులా సైనికుల్ని తీసుకెళ్తున్న విమానాల్లో ఎల్ సాల్వడార్కు పంపారు. బెర్నాల్ను కూతురితో సహా వెనిజులా తిప్పి పంపుతున్నట్టు ఆమె తల్లికి ఫోన్ చేసి చెప్పారు. ఇమిగ్రేషన్ పత్రాల్లోనూ పాప పేరుంది. తీరా ఏప్రిల్ 25న వెనిజులా రాజధాని కారకాస్కు వెళ్లే విమానంలో మాత్రం పాపను ఎక్కించలేదు. చిన్నారి అమెరికాలోని సంరక్షణ కేంద్రంలో ఉందని హోంల్యాండ్ విభాగం తెలిపింది. చిన్నారి తల్లిదండ్రులు వెనిజులాలోని ట్రైన్డీ అరుగువా ముఠా సభ్యులనే అనుమానం మీద వారిని దేశం నుంచి బహిష్కరించామని, చిన్నారి వారి దగ్గరుంటే వేధింపులకు గురయ్యే ప్రమాదముందని, అందుకే అనుమతించబోమని పేర్కొంది. తన సోదరుడు నేరస్తుడు కాదని, చాలా మంది యువకుల్లాగే ఉపాధి కోసం వెనిజులా వీడాడని ఎస్పినోజా సోదరి చెబుతోంది. సంరక్షణ పేరిట నా మనవరాల్ని అమెరికాలో రోజుకో కుటుంబం వద్ద వదులుతున్నారు. తల్లిదండ్రులు కనబడక చిన్నారి రోధిస్తోంది అని బెర్నాల్ తండ్రి ఆవేదన చెందుతోంది. ఆమెను వెనిజులాలోని తల్లి చెంతకు చేర్చాలని డిమాండ్ చేస్తోంది.